మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది ముఖ్యంగా మహిళలకి ఒక బాంబు లాంటి వార్త. చాలా క్లియర్గా ఇది విమెన్ అంతా దగ్గరుండి చూడాల్సిన వార్త. ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ కల్లా మీరు బంగారం ఏమైనా కొనాలంటే కొనుక్కోండి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేపు పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఎప్పుడైతే బడ్జెట్ అమల్లోకి వస్తుందో ఆ రోజు నుంచి బంగారం ధర పెరగబోతుంది కన్ఫామ్. ఇవాళకున్న సమాచారం ప్రకారం, ఆర్థిక నివేదికల ప్రకారం, జాతీయ మీడియాలో వస్తున్న అనాలిసిస్ ప్రకారం, అట్లాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చేస్తున్న అనాలిసిస్ ప్రకారం ఇండియాలో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరగబోతున్నాయి అని అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకు పెరుగుతాయి? బంగారం ధర పెరుగుతుంది చాలామంది చెప్తున్నారు. ఎట్లా పెరుగుతుంది? ఏమైనా ఇష్టం వచ్చినట్టు చెప్తారు అనుకుంటువచ్చు. కానీ చాలా స్పష్టంగా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే గత బడ్జెట్లో కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇండియాకి వచ్చే దిగుమతి చేసుకునే వస్తువులపైన దిగుమతి సుంకాలను తగ్గించింది. ముఖ్యంగా గోల్డ్ మీద కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మీద, బంగారము వెండి మీద ఉండే దిగుమతి సుంకాలని కూడా 6% తగ్గించింది. గతంలో 10% ఉండేది, అది 5%కి కుదింపు చేసింది. సెస్ని కూడా ఒక 5% నుంచి 1%కి తగ్గించింది. దీంతో ఒక్కసారిగా భారతదేశంలోకి బంగారం దిగుమతి ఎడాపెడా పెరిగింది. దీంతో దేశంలో బంగారం ధరలు కావచ్చు, వినియోగం కావచ్చు, అటు ఇటు కొనసాగాయి. అయితే బంగారం దిగుమతితో దేశానికి ఏమైనా ఉపయోగం జరిగిందంటే జీడిపి గ్రోత్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. అంటే జీడిపి గ్రోత్లో మార్పు కనిపించలేదు, ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాలేదు. దిగుమతులు పెరగడం వల్ల ప్రభుత్వానికి నష్టమే ఏర్పడింది. గత బడ్జెట్లో దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల ఏం జరిగింది? దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల బయట దేశాల నుంచి గోల్డ్ కొనుగోలు చేశారు. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఇతర దేశాల నుంచి గోల్డ్ ఎక్కువ దొరుకుతారో కొనుగోలు మొదలు పెట్టారు మనోళ్ళు. మన నగల వ్యాపారులు కావచ్చు, ఇక్కడ గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం కావచ్చు, రకరకాలుగా గోల్డ్ కొనుగోలు చేయడం వల్ల ఏమైంది? ప్రభుత్వం దగ్గరున్న విదేశీ కరెన్సీ నిల్వల పైన ఆ ప్రభావం కనిపించింది. దీంతో ద్రవ్య లోటు ఏర్పడింది అనేది ఆర్థిక ఎకనామిక్స్ అనాలిసిస్ చేసేవాళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల దేశానికి నష్టం కలిగింది తప్ప ఉపయోగం లేదు. కాబట్టి గతంలో చేసిన మిస్టేక్ని ఈసారి రికవర్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏం చేయాలంటే, దాన్ని రికవర్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ దిగుమతి సుంకాలని పెంచాలి. గతంలో ఉన్న మాదిరిగా పెంచాలి. పెంచితేనే అప్పుడు ఈ నష్టాలన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతామని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎవరెవరు ఏం చెప్పినా ఫైనల్గా అయితే ఇది లెక్క. సో దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల ఏం జరుగుతుంది? బంగారం దిగుమతులమైన ప్రభావం పడుతుంది. అప్పుడు దేశంలో ఉన్న బంగారం ధరలు పైకి పోతాయి. దేశంలో ఉన్న బంగారం ధర లేచిపోతుంది పైకి. సో బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుంది. దిగుమతులు తగ్గుతాయి బంగారం. దాంతో దేశంలో ఉన్న బంగారం ధరలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మహిళలకి ప్రత్యేకంగా, ఎందుకంటే గోల్డ్ బిజినెస్, కమోడిటీ, ఆ పంచాయతీ అంతా వేరే. కానీ మీరు నగలు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కొనుక్కోండి. ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత కొత్త బడ్జెట్ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలు, వెండి ధరలు పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అందరూ ఆర్థికవేత్తలు వేస్తున్న అంచనా. రేపు నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెడితే రేపు పెట్టబోతున్న బడ్జెట్లో ఇదే హైలైట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది చాలా స్పష్టంగా. లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ దిగుమతుల్లో ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసా? ఇండియా $14.8 బిలియన్ డాలర్ల బంగారాన్ని కొనుగోలు చేసి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉంది. మనోళ్ళు మామూలు వాళ్ళ. మీకు చిన్న లెక్క చెప్తా, నా దగ్గర రాసుకొచ్చిన పేజీ మీద లెక్క ఏంటంటే ఏ నెల ఎంత బంగారాన్ని మనోళ్ళు దిగుమతి చేశారు ఈ లెక్క చెప్తా చూడండి. 2024లో జనవరిలో జనవరిలో 35.7 టన్నుల బంగారాన్ని దిగుమతి చేశారు. 35.7 టన్నులు. ఫిబ్రవరికి వచ్చేసరికి ఎంత తెలుసా? అది ఫిబ్రవరిలో 103.5 టన్నులు.
జనవరిలో 35.7 టన్నులు, ఫిబ్రవరిలో 103.7 టన్నులు, మార్చిలో 33.7 టన్నులు, ఏప్రిల్లో 42.5 టన్నులు, 42.5 టన్నులు, మేలో 46.5 టన్నులు, ఏప్రిల్, మే, జూన్ ఇక్కడికైనా చూద్దాం. జూన్లో 43.1 టన్ను, జూలైలో 136 టన్నులు. ఇక్కడ నుంచి పెరిగింది. ఇక గత సంవత్సరం అంటే లాస్ట్ 6 మంత్స్లో బీభత్సంగా కొనుగోలు దిగుమతి చేశారు వీళ్ళంతా, నగల వ్యాపారులు వీళ్ళంతా బీభత్సంగా. జూన్లో 43.1 టన్ను, జూలైలో 43.6 టన్నులు, ఆగస్టులో 136 టన్నులు. సెప్టెంబర్లో చూడండి ఒకసారి, సెప్టెంబర్లోకి వచ్చేసరికి ఇది 59.7 టన్నులు, అక్టోబర్లో 86 టన్నులు, నవంబర్లో లాస్ట్ ఇయర్ 117 టన్నులు, మొన్న డిసెంబర్లో ఎంత తీసుకుంది 50 టన్నులు. ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు, దిగుమతి సుంకాలు అంతకుముందు 2020, 2023, 24లో దిగుమతి సుంకం 10% ఉండేది ఓవరాల్గా, ఇది దిగుమతుల పైన. ఇది 2024కి వచ్చేసరికి 24, 25కి వచ్చేసరికి ఏం చేశారు, దీన్ని 6% మార్చారు. లాస్ట్ బడ్జెట్లో ఒక్కసారి 4% తగ్గిపోయింది. 4% తగ్గిపోవడం వల్ల 6% బెనిఫిట్ అయ్యారు. సో దిగుమతుల పెరిగిపోయినాయి. ఇందులో ముఖ్యంగా బంగారం దిగుమతులు ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. జనవరి 35, 103, 33, 42, 46, మొత్తం ఇండియా ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచింది బంగారం కొనుగోలులో. సో దాంతో ఇండియాలో బంగారం ధరలు తగ్గాయి బాగా. కొంత మనకు అప్పుడప్పుడు పెరిగినట్టు కనిపించినప్పటికీ బాగా తగ్గాయి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తగ్గాయి. కానీ ఈసారి బడ్జెట్లో దిగుమతి సుంకాల్ని గతంలో చేసిన మిస్టేక్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని అంచనాలు వస్తున్నాయి. ఒకవేళ రికవర్ చేస్తే బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రేట్లను అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా బంగారం ధర 1,00,000కు పైన వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 1,00,000కు పైనే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 2025, 26 బడ్జెట్ మొత్తం బంగారం ధర రికార్డు స్థాయిలో తీసుకుపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 1,00,000కు పైన బంగారం ధర, తులం బంగారం 1,00,000కు పైనే పలికే అవకాశం ఉంది. నిజంగా మీరేమనుకుంటున్నారు బంగారం ధర పెరుగుదల పైన? బంగారం ధరలు పెరగడం మంచిదా లేకపోతే తగ్గించాలా? నగల వ్యాపారులు అయితే దిగుమతి సుంకాల్ని ఇప్పుడున్నాయే కంటిన్యూ చేయండి, లేకపోతే ఒకవేళ దిగుమతి సుంకాల్ని కంటిన్యూ చేయకపోతే దిగుమతి సుంకాల్ని పెంచితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుంది, దానికి ఇబ్బంది కలుగుతుంది. దిగుమతి సుంకాల్ని కంటిన్యూ చేయడం వల్ల విదేశాల నుంచి మన నగలు కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని రకరకాల రీజన్స్ చెప్తున్నారు, కేంద్రానికి వినతి చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగుమతి సుంకాల్ని, గతంలో తగ్గించిన దిగుమతి సుంకాల్ని మళ్ళీ పెంచేయాలని ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? బంగారం ధరలు పెరిగితే బాగుంటుందా, తగ్గితే బాగుంటుందా? వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బాగుంటే ఖచ్చితంగా ఆ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.